శివరాత్రి మహాత్మ్యం మన పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిథులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహాశివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును మాస శివరాత్రిగా చెప్తుంటారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించి లేకపోతే, అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్లు అయితే అంతకు ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం రోజున వస్తే దానికున్న విశేషం చెప్పలేనిదని ధర్మ సింధువు మాట. శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు 2 ఉన్నాయి. అవి 1 పగటి పూట ఉపవాసం ఉండటం, 2 ఆ రోజు రాత్రి జాగరణ చేయడం. ఇక పూజల సంగతి వేరేగా చెప్పవలసిన పని లేదు. శివనామ స్మరణం ఎంతో ప్రధానం. శివరాత్రి రోజున చెయ్యవలసిన వాటిని శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహాత్యం కావ్యంలో ఇలా చెప్పాడు. ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రాజాపత్య వ్రత ఫలాన్ని ఇస్తుందన్నారు. అలాగే ఆ రాత్రి 4 జాములలో అవధాన పరులై శివ అర్చన చెయ్యాలి. ఈ వ్రతం చేయటానికి అన్ని కులాల వారు అర్హులే. ఈ వ్రతం వల్ల మహాపాతకాలన్నీ పోతాయి. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలను శివలింగం ఉద్భవ కాలం అని అంటారు. ఆ సమయంలో రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్ర జపం చేయడం మంచిది. శివుడు జ్యోతి స్వరూపుడై లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించటానికి ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి మాటా పెరిగి ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారు. వీరి వాదన తారస్థాయికి చేరింది. ఇద్దరు సాయ్ అంటే సాయ్ అనుకున్నారు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘమాసం చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ, విష్ణువు ఆ లింగం ఆద్యాంతాలను తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని శివుడు వద్దకు వస్తారు. తాము ఓడిపోయామని ఒప్పుకుంటారు. అప్పుడు శివుడు తన నిజ రూపంతో వీరికి దర్శనమిస్తాడు. అంతేకాకుండా అనుగ్రహించి వారిలోని అహాన్ని పోగొడతాడు. దానితో బ్రహ్మ, విష్ణువు శివుడి ఆధిక్యతను పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయిందని కూడా అంటారు. శివ పూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటుంది. శివ పూజకు మారేడు దాళం, అలంకరణకు తెల్ల పూలమాల ప్రధానం. శివునికి ఆవు నేతితో చేసిన దీపారాధనను కుడివైపున, నువ్వుల నూనె దీపారాధన ఎడమ వైపున పెట్టాలి. శివలింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి చూడాలనే మాట వాడుకలో ఉంది. అదేంటో చూద్దాం. శివుడు వాహనం నంది. నందీశ్వరుడు ఎప్పుడూ తన స్వామి తన మీదే తిరగాలని కోరుకుంటాడు. ఆలయాలలో శివుడికి నేరుగా నంది ఉంటుంది. ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలన్నది సంప్రదాయం. అలా చూడటం వల్ల శివుడు సాక్షాత్తు నంది పైన కూర్చున్నట్టు కనిపిస్తాడు భక్తుడి కనులకు. అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుడిని దర్శించినందుకు సంతోషపడి శివుడికి భక్తుడి విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగచేస్తాడని పెద్దల మాట. మహాభారతంలోని శాంతి పర్వంలో సుస్వరుడు అనే వ్యాధుడు తెలియక చేసిన శివపూజ వల్ల జన్మాంతరాన చిత్రభానుడనే రాజై పుట్టినట్టు, ఆ చిత్రభానుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్లు భీష్ముడు చెప్తాడు. ఇలా శివరాత్రికి సంబంధించి వివిధ పురాణాలలోని కథలను చదివినా, భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన
జాగరణ చేసినా పూజలు చేసినా ఎంతో మంచిది. మహాశివరాత్రి వ్రత కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులే ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమముగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమను దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలుసు కాని తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కాని ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగం కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మూగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి శివ శివ అని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మూగాల కోసం వేచియుండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక, వ్యాధుడా, నన్ను చంపకుము అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులోదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును. అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్లెను. రెండవ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేధోమాంసములు లేవు. నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వత్తును అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. మూడవ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి. నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల ఆనంద పొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్లెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మూగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మూగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మూగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము, దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును.
అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మూగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి, ఓ మహానుభావా! శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరమును జరిపితివి, తెలియకయే యామమునను పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడియున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మొగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను, దేవి, ఆ మూగ కుటుంబమే ఆకాశమున కనిపించు మూగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మూగి. ఈ మూడింటిని మూగశీర్షమందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము.